డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకూరు గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ అల్లాడి దేవకుమార్, గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మోంతా తుఫాను బాధితులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ హెన్నా పాల్గొని బోడసకూరు గ్రామ మహిళలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 122 మంది గ్రామ మహిళలకు ఒక్కొక్కరికి 4,500 రూపాయల చొప్పున ఖాతాలకు నగదుకు సంబంధించి పత్రాలను డాక్టర్ హెన్నా, గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు, దళిత బహుజన రిసోర్స్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలతలు అందజేశారు. గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ, దళిత బహుజన రిసోర్స్ వారు తుఫాన్ బాధితులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలో 125 కుటుంబాల మహిళలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. తమ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కమిటీ సభ్యులు బత్తల సునీత, మట్టా జయలక్ష్మి, మట్టపర్తి నాగమణి, అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోంతు హరికృష్ణ, విపర్తి రామకృష్ణ భూషణం పాల్గొన్నారు. నా పేరు రొక్కాల విజయలక్ష్మి. నేను బోడస్కూర్ గ్రామ సర్పంచ్ని. ఈరోజు మా గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సంస్థ వారు మా విలేజ్లో ఉన్నటువంటి తుఫాను బాధితులకు 122 మందికి వారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు వారి అకౌంట్లో ఆర్థిక సహాయం కింద వారికి ఒక్కొక్క కుటుంబానికి 4,500 చొప్పున వారు అందించడం జరుగుతుంది. మా తరపున, మా గ్రామం తరపున సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సంస్థ వారు ఈ సంస్థ కూడా ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ సంస్థ మరింత అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్తూ ఎంతో మందికి వారు సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్. మరి ఇటీవల కాలంలో మోంతా తుఫాను కారణంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి దీని ప్రభావానికి గురైన ఎస్సీ ఎస్టీలకి మరి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్, క్రిస్టియన్ ఎయిడ్ మరియు స్టార్ట్ నెట్వర్క్ అనే సంస్థల సహకారంతో మేము ఇక్కడ ఈ తుఫాన్ సహాయ కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. ఈ సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము ఇక్కడ 12 గ్రామాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 12 గ్రామాల్లో 2,500 కుటుంబాలకు సంబంధించి మేము ఈ సహాయాన్ని అందజేస్తున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 4,500 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో ఈ నగదును దీన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి ఇక్కడ మా టీము 15 మంది సభ్యులు మరి తుఫాను వచ్చిన 3వ రోజు నుంచే ఈ గ్రామాల్లో పర్యటించి ఇక్కడ ఈ తుఫాన్స్ లేదా వరదలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరమైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదు నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద కూడా మరి అవగాహన కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఎవరైతే ఎక్కువ ప్రభావితులు అయ్యారో వాళ్ళని వివరాలని మరి మా కార్యకర్తలు మరి డోర్ టు డోర్ వెళ్ళి మరి తీసుకోవడం జరిగింది. అట్లాగే మేము ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుగా మరి ఈ అంబేద్కర్ జిల్లా కోనసీమ కలెక్టర్ గారిని కలిసి మేము కార్యక్రమాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన కూడా అభినందించారు. అట్లాగే ఈ మొత్తం సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా స్థానిక సర్పంచుల మరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Wish to thank our implementation partner Dalit Bahujan Resource Center, who we are partnering with this cyclone Montha response in Dr. Ambedkar Konasima district, where we have a majority of population who are rag pickers and belong to the socially excluded and marginalized communities, most of whom do not come under the ambit of any social assistance programs owing to their lack of awareness and sometimes living in extremely vulnerable conditions. So we are providing support to 2,500 households as Change Alliance and Christian Aid, supporting DBRC for cash support, cash transfer support and some kit support to
uh, seven to the 7 villages in Konasima, 12 villages in Konasima district. We are also ensuring that safeguarding measures, protection principles, core humanitarian standards are also followed with programmatic quality and minimum program quality requirements while responding to these disasters. Extremely thankful to the government, to the local authorities and the local sarpanchas who have been coordinating with us and sharing some basic information, and then some volunteers are trying to collect locally led information in the form of digitized information, which was based on our needs assessment. And government is also, and we are sharing these responses and feedback with the government also, that is coming from the community in terms of better harmonization of social protection with humanitarian cash transfers, for which we are in the process of doing some interaction with the government of Andhra Pradesh in influencing the SDRF norms and policies. We hope and pray that the people who are living in very vulnerable conditions and with little or no support, this cash assistance support and kit support